మరి ప్రస్తుతం అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదంతా వాళ్ళ ఊరన్నమాట. మరి ఇక్కడికి వెళ్తున్నాము. ఒకసారి వెళ్ళి అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఏంటి మరిన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. వచ్చేసేయండి. సో ప్రస్తుతం మనమైతే ఇక్కడ అఘోరి వాళ్ళ ఇంటి దగ్గరికైతే వచ్చేసామన్నమాట. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళ అన్న అయితే చాలా కోపంగా ఉన్నారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా గట్టిగా అరుస్తున్నారు. సో నేను చెప్పాను ఒక 10 మినిట్స్ మీతో మాట్లాడదాం అనుకుంటున్నా అంటే కూడా లేదు ఇంకేముంది మాట్లాడడానికి, మేమేం మాట్లాడమని చెప్పేసి అయితే గట్టిగా అరవడం జరుగుతుంది. మరి మళ్ళీ ఒకసారి వెళ్ళి లోపలికి ట్రై అయితే చేద్దాము ఒకసారి మాట్లాడించడానికి, ఏమంటారో ఏంటో అని చెప్పి. సో అఘోరి వాళ్ళ ఇల్లు వచ్చేసి ఇదన్నమాట. అమ్మ మేము వీడియో తీసి కొంచెం డబ్బులు కూడా వీడియోలో సహాయం చేద్దామని అనుకున్నాం. మరి మీరేం ఇట్లా మాట్లాడుతున్నారు? మేము వీడియోలో కొంచెం డబ్బులు కూడా సహాయం చేద్దాం అనుకుంటున్నాము, అందుకని వీడియోలో చెప్తే ఆయన వినట్లేదు కదా. మరి మేమేం చేసాం అట్లానే మమ్మల్ని ఇప్పుడు మోసం చేసింది. ఎవరు చేసిరు? వచ్చినోడు అట్లానే చేసింది. వీడియోలు తీయకుండా నీకు దండం పెడతా మాకోసం మాకున్నది వాళ్ళు ఎప్పుడు పోయిలో పైసలు ఇస్తామని చెప్పి హెల్ప్ చేస్తామని చెప్పి చేయలేదా? పైసలు కాదు గాని మీరు బంగారం కుప్ప ఇంత తెచ్చి పెట్టినా గానీ మాకు అవసరం లేదు, మేము బిచ్చమాడుకొని తిన్నామే గానీ మీరు రావద్దు మా ఇళ్ళల్లో. పోయిరా ఇప్పుడు వెళ్ళిపోయారా గోరి బాబా? ఎప్పుడు వెళ్ళిపోయిండో మాకే తెలియదు. ఆయన అచ్చుడు ఎప్పుడో పోకట ఎప్పుడో మాకే తెలియదు తల్లి. ఇక అంటే ఆత్మార్పణ ఏమైపోయింది? ఏం మంచిగా ఉన్నారు కదా, ఇప్పుడు ఏం చేసుకోలే కదా, ఆత్మార్పణ ఏం చేసుకోలే కదా. అదే అవన్నీ చూసి వచ్చినాం వీడియోలో, ఆత్మార్పణ చేసుకుంటామని చెప్పారు కదా. ఇటుకి వచ్చిండు పోలీసులు వచ్చిండు పట్టుకున్నాను మాకు చూపిండు మా పెట్టి తీసుకుపోయిండు మాకే తెలియదు. మీడియా అంటేనే ఇప్పుడు మా పరిస్థితి ఘోరమైన పొజిషన్ ఖర్చు తెచ్చి పెట్టింది. ఇప్పటికి మా అందరు మీడియా వాళ్ళు చేయలే కదన్న, ఇప్పుడు కొందరు చేసిర్రు వాస్తవమే, కానీ మేము ఫస్ట్ నుంచి కూడా పాజిటివ్ గానే చెప్పినా. మేము ముత్యాలమ్మ టెంపుల్ కాడ కలిసిన మా గోరి బాబాని. కరెక్ట్ మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అవుతుంది. మా ఇజ్జతులు పోయి మా పరిచయం అయ్యి అయ్యో అన్న అట్లా చేసుడు చెప్పుడు ఒకటి ఏమి ఉండదు. నిన్న మొన్న 2 రోజులు ఇకుండా జాతర ఉంటే ఒక్కొక్క వాళ్ళని ఎంత చెప్తే ఇనులేదు ఏం లేదు. మొత్తం ఇక్కడ అఘోరి బాబా తప్పించుకపోయిండు. 2000 మంది పోలీసులు కొమ్మింగ్ చేసి ఇట్లా చేస్తానని ఏంది పెద్ద పరేషాన్. మాకు ఇబ్బంది అవుతుంది, మస్తు ఘోరమైన ఇబ్బందులు ఉన్నాయి. మేము ఏం మాట్లాడతాం చెప్పు. మీడియా మీద కూడా మళ్ళీ మేము కేసు పెట్టినాం. మీరు ఎందుకు పరిశాన్ చేసుడు? ఇప్పుడు మా స్వామి ఏం చేస్తానని మీరు ఇంతగానం పొద్దుగాల లేస్తేనే వచ్చినాక మళ్ళీ ఆయన ఎప్పుడు పోయినా మాకు తెలియదు లేచి. ఆయన పోయింది కూడా మాకు తెలియకుండా పోయింది. ఇప్పుడు మళ్ళీ వచ్చి మీకు పరిశాన్ చేస్తారు. ఆయన పోయిందంటే కథం మళ్ళీ జరిగింది. మంచిగా తీసినామన్నా మేము లాస్ట్ టైం. రమేష్ ఎట్లా పెడతాను ఘోరం. అది వేరే ఛానల్స్ అన్న, మాదెళ్ళలేదు. నీ దగ్గర ఉంది చూపి. ఆర్టీవీ వాళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారు కదా మీవి. మేము హైదరాబాద్ కి వచ్చినాం, శశి టీవీ మాది వేరే ఛానల్. మాకు మేము మీడియాతో మాట్లాడేదే అసలు లేదు. మీ ఛానల్ ఏ ఛానల్ అన్నా కానీ మాట్లాడేదే లేదు. మేము అట్లా ఏ ఛానల్ వచ్చినా మాట్లాడేది లేదు. ఇంత నెగిటివ్ గా ఎందుకన్నా? మేము నెగిటివ్ గా ఏం చేయలేదు కదా. నెగిటివ్ చేయకుండా చేసినా అర్థం మనకు మీ ఏ ఛానల్ వద్దు ఏదద్దు ఏ మీడియాతో పని లేదు. ఇప్పుడు మాకు ఇప్పటివరకు ఇంతవరకు వచ్చింది మాకు జాలీగా. మేము బతికే పొజిషన్ లేదు తెలుసా. మా పరిస్థితి అంత ఘోరమైనట్టున్నది. మీరు కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. మరి ఏంటిది ఏంటా ఆ స్వామి బాగా రోజు అవుతుంది వెళ్ళిపోయి. మాకు అసలు ఆ స్వామి గురించి కాదన్నా, ఇప్పుడు ఆత్మార్పణ చేసుకుంటా అన్నారని చెప్పినాకనే మేమందరం కూడా మీడియా వాళ్ళు కూడా వద్దామని అక్కడి నుంచి బయలుదేరి నైట్ వచ్చినాం. మళ్ళీ ఎక్కడ ఏం చేసుకుంటారో ఏంటో అని చెప్పేసి. అక్కడి దాకా ఎందుకు వచ్చిండు? మీరందరూ చేయబట్టే కదా. మీరెవరండి? మా స్వామి ఇప్పుడు ఆడికొచ్చింది. మీ ఛానల్ కారణం ఏంటిది? అన్ని ఛానల్ కాదన్నా, అన్ని ఛానల్ ఎట్లా చేస్తాయి మీరు చెప్పండి. మరి ఒకదాని తర్వాత ఒకటి ఇంటర్వ్యూలు చేసుడు ఇవన్నీ చేసి పరిచయం చేసి మళ్ళీ ఆయన ఎప్పుడు వెళ్ళిపోయినా తెలియదు. మళ్ళీ దిగి మీరు మేమేం చేసుడు? ఇది ఏంది మా బాధ? మీదో బాధ. ఈ కొంతమంది మా మీద శత్రువులు ఉంటారు. ఇవన్నీ చూస్తే ఇవన్నీ కార్లు ఏంది, వెహికల్ ఏంది, కథ ఏంది ఇక్కడ కూడా చెప్పేటోళ్ళు ఉంటారు. వాళ్ళు చెప్తారు అట్లా. ఇప్పుడు మీరు వచ్చిందంటే మళ్ళీ ఓంగైపు కొంతమంది ఉంటారు చెప్పేటోళ్ళు దిగుతారు. ఎన్ని బాధలు ఉన్నాయి మాకు చెప్పు.